హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఓకేనా ఈరోజు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ రాశాను చూడండి, 98.88%. ఓకేనా, ఇప్పుడు మనకు అది ఎలా ఉంది, పాయింట్ వచ్చింది, అక్కడ పర్సెంటేజ్ వచ్చింది. సో నార్మల్గా చాలా వీడియోస్లో అందరు ఏం చెప్తున్నారంటే ఫార్ములాస్ చెప్తున్నారు. ఓకేనా, ఏ అని 3 టైమ్స్ లేకపోతే 2 టైమ్స్ అని. సో నేను ఆ ఫార్ములాస్ ట్రై చేశాను. సో నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, చాలా కన్ఫ్యూజ్ అయింది, నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. సో నేను అందుకే ఆ ప్రాసెస్లో నేర్చుకోకుండా ఇలా ఫ్రాక్షన్ టేబుల్స్ లాగా నేర్చుకున్నాను. నేను ఇక్కడ ఇవి రాశాను చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అని నేను రాశాను కదా. ఇవి ఏమంటారంటే మనం ఫ్రాక్షన్ టేబుల్స్ అని అంటాం. ఇవి చాలా యూస్ఫుల్, ఎందుకంటే మనం ఖచ్చితంగా మనకి మ్యాథ్స్లో పర్సెంటేజ్లో ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతారు. సో డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఈ పర్సెంటేజ్ టేబుల్స్ నేర్చుకున్నారనుకోండి, మీకు ఈజీ అవుతుంది అన్నట్టు. సో ఇవంతా డిఫికల్ట్ ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది 7, ఫ్రాక్షన్ టేబుల్ ఇది 7, ఇది ఫ్రాక్షన్ టేబుల్ ఇది 9, ఇది 9, ఇది 11. ఓకేనా, ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అంత పెద్ద టఫ్ అనిపిస్తుంది, చాలా సింపుల్, చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంది, 98.88%లో ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 2 పార్ట్స్గా రాసుకుంటున్నాను. 98 ఒకటి ప్లస్ ఈ 88 ఒకటి. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్లో ఎలా ఉందంటే ఇలా ఉంది, 98.88% అని ఉంది. 2 పార్ట్స్, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. 98 ఒకటి ప్లస్ ఈ 88ని నేను ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఎలా ఉంది, 0.88. వీటిని మనం ఏమంటామంటే రిపీటింగ్ అని అంటాం. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 0.88 అంటే రిపీటింగ్. ఇంకా ఏమో నెంబర్లు వస్తాయంట. దీనికి ఏమొస్తుందంటే 8/9 వస్తుంది. ఓకేనా, 0.88కి 8/9 వచ్చింది. ఇది ఎలా వచ్చింది అనేది ఈ టేబుల్స్లలోకి వెళ్ళి నేను చెప్తున్నాను. ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు వచ్చిరంటే దీని తర్వాత మీరు సింపుల్గా చేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 890 వస్తుంది. 890/9, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 100. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఎంత వస్తుంది, 890/900. ఈ 0 క్యాన్సిల్, మన ఆన్సర్ ఎంత, 89/90. సో నాకు ఆన్సర్ అనేది చాలా ఈజీగానే ఫైండ్ చేయగలను. బట్ మెయిన్గా మీకు ఎక్కడ అర్థం అవ్వలేదంటే అందరికీ ఈ 8/9 ఎలా వచ్చింది మీకు అనేది చాలా మంది డౌట్. సో ఈరోజు నేను మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని వీడియోస్ పెట్టాను. నన్ను ఒకరు అడిగారు 7 టేబుల్ అండ్ 11 టేబుల్ కూడా చెప్పండి అని, అందుకే ఫుల్ వీడియో చేశాను. యాక్చువల్లీ ఫుల్ వీడియో చేయాలని నేను అనుకోలేదు, షార్ట్స్ పెడదాం అనుకున్నాను. సో షార్ట్స్ పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది కదా, దానివల్ల అందరికి యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం 11 టేబుల్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇది 9ది, ఇది 11ది, ఇది 9th అని నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఏముంది, 11.1111. ఓకేనా, అంటే 1 రిపీటెడ్, ఇక్కడ 2 రిపీటెడ్, ఇక్కడ 3 రిపీటెడ్, ఇక్కడ 4 రిపీటెడ్, ఇక్కడ 5 రిపీటెడ్, ఇక్కడ 6 రిపీటెడ్, ఇక్కడ 7 రిపీటెడ్, ఇక్కడ 8 రిపీటెడ్, ఇక్కడ 9 రిపీటెడ్. సో రిపీటెడ్ అవుతుంది అంటే దానికి 1/9 వస్తుంది. ఓకేనా, రిపీటెడ్ అవుతుంది అంటే 2/9. ఇక్కడ 2 రిపీట్ అవుతుంది కాబట్టి 2/9, 3 రిపీటెడ్ 3/9, అలా అని వచ్చినాయి. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమొచ్చింది చూడండి, 98.88%. సో ఈ 98 మనకు అవసరం లేదు, మనం చూడాల్సింది ఏంది, ఈ 0.88ని చూడాలి. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 88 రిపీటెడ్ అవుతుంది కాబట్టి మనకేమొస్తుంది, 8/9 అవుతుంది. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఈజీ. 9, 18, 27, 36, 45, 64, 72, 73 ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే మీకు 9 టేబుల్ వచ్చు కదా. సో అబ్సల్యూట్గా అందరికీ 9 టేబుల్ వస్తుంది. సో మీకు ఈ ఫ్రాక్షన్ వచ్చేసినట్టే, ఎందుకంటే 9 టేబుల్లో మనకి ఎప్పుడు 9 వస్తుంది, 9 1 ఫస్ట్ న్యూమరేటర్ చెప్తాను వినండి, తర్వాత నేను డినామినేటర్ చెప్తాను. 9 1 9, 9 2 18. 9 టేబుల్లో 27 ఎప్పుడు వస్తుంది, 3. ఓకేనా, 3/11. 9 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది, 4/11. 45 5. ఓకేనా, 63 ఎప్పుడు వస్తుంది, 7 54. యాక్చువల్గా ఈ 6/11 అనేది మిస్ అయింది, అందుకే కింద రాశాను. ఓకేనా, 9 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది, 9 8 72, 9 9 81, 81.92. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో
36.81 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 36 ప్లస్ ఈ 0.81 ఎంత అవుతుంది? ఈ 81 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? 9 టేబుల్లో. 9 9 81 9/11. ఓకేనా? మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇది ఇలా వచ్చింది. మీకు ఇవి వచ్చింది అనుకో 9 టేబుల్, ఎక్కడ ఏ నెంబర్ వచ్చినా న్యూమరేటర్లో 9 వస్తుంది, డినామినేటర్లో 11 వస్తుంది. ఒకవేళ రిపీటెడ్ వాల్యూస్ వస్తే 1/9 లేకపోతే 2/9 దాన్ని బట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కింది సాల్వ్ చేద్దాం. చూడండి 73.63 వచ్చింది. సో 73 ప్లస్ ఈ 63 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? 63 అనేది 9 టేబుల్లో వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేస్తున్నామంటే ఒకటి 7 టేబుల్ది ఉంటుంది, 9 ఉంటుంది, 11 ఉంటుంది. ఇవి 3 మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. ఓకేనా? ఇంకొకటి 6 ఉంటుంది. అది జస్ట్ సింపుల్, మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, అదంతా కాంప్లికేటెడ్ కాదు. సో మనకి మెయిన్గా అడిగేది ఇందులోనే. సో ఇవి నేర్చేసుకుంటే అయిపోతుంది. నేనేం పట్టలేదు, జస్ట్ నాకు ఒక నెంబర్ గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో ప్రాక్టీసింగ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు 63 ఉంది. 63 అంటే 9 7 63. ఓకేనా? 7/11. ఈ 63 అనేది ఎప్పుడు వస్తుంది? 9 టేబుల్లో 7 9 7 63/11. సో ఇది సింపుల్. మనకు ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే సరిపోతుంది. చేస్తే ఎంత వస్తుంది? 8 10/11. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి డివైడెడ్. సో 8 10/11 100. ఈ 0 క్యాన్సల్. 81/11 10. మీరు ఈ క్వశ్చన్స్ని వేరే ఎందులోనైనా చెక్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చెక్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాది మిస్టేక్ అయితే నేను రీచెక్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీది మిస్టేక్ అయితే మీరు రీచెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? దీన్ని కూడా 2 పార్ట్స్కి డివైడ్ చేయాలి. 34 + 28. 28 అంటే 7 టేబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. 2/7 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 28, ఇక్కడ 28, ఇక్కడ 28 అంటే 28 అంటే ఏంటి? 2/7. ఇది ఎలా వచ్చిందని ఫస్టే చెప్పాను కదా, 14.28 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 14.28కి మళ్ళీ 14.28 వేస్తే 28.57 వస్తుంది. ఈ 28.57కి మళ్ళీ 14.28 ఇది వస్తుంది. దీనికి మళ్ళీ ఇది చేయండి, ఇది వస్తుంది. అలా యాడ్ చేసుకుంటా పోతే మీకు వస్తూ ఉంటుంది. సో దీన్ని 34 × 7. ఓకేనా? 34 × 7 + 2 చేయాలి. చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది? 240/7. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 100. ఈ 240ని 100ని డివైడ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ 7ని 100ని ఇంటూ అయినా చేయొచ్చు. సో నేను ఇంటూ చేస్తున్నాను. 700. ఈ 0 క్యాన్సల్. ఈ 24/70. నేను చేసిన షార్ట్స్లలో కూడా నేను చాలా వరకు మల్టిప్లికేషనే చేసిన, డివిజన్ చేయకుండా. ఎందుకంటే డివిజన్ చేస్తే కూడా వాల్యూ తొందరగానే వస్తుంది, కానీ 2-3 స్టెప్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరెవరికైతే అర్థమైందో నేను అడిగేది నా నుండి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మాకు అర్థమైంది అని కామెంట్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.